జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 3వ శ్లోకము. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, లోకములో రకరకాల మనుష్యులు ఉంటారు. నేను కర్మయోగం గురించి చెప్పాను, జ్ఞానయోగము గురించి కూడా చెప్పాను. అయితే కర్మయోగము చేసేటటువంటి ఆసక్తి, యోగ్యత ఉన్నటువంటి వారు కర్మయోగాన్ని ఆచరించమని, జ్ఞానయోగము చేయాలి అనేటటువంటి ఆసక్తి, యోగ్యత ఉన్నటువంటి వారు జ్ఞానయోగాన్ని ఆచరించమని స్పష్టంగానే చెప్పాను అర్జున అంటూ భగవానుడు మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాడు. కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరువేరుగా ఎవరెవరి ఆసక్తిని, యోగ్యతను బట్టి వారు ఆయా యోగములను ఆచరించమని భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, హరిశ్చంద్రుడికి ఉదర వ్యాధి కలిగింది అని తెలిసి రోహితుడు అరణ్యము నుండి వెనక్కి తన గ్రామానికి వెళ్ళడానికి సిద్ధపడగానే దేవేంద్రుడు వద్దన్నాడు. నువ్వు భూపర్యటన చేస్తూ ఉండు అన్నాడు. ఇక ఆ దేవేంద్రుని మాట ప్రకారం 1 సంవత్సర కాలం అరణ్యములో పర్యటించాడు రోహితుడు. ఇక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడగానే మళ్ళీ దేవేంద్రుడు వచ్చి మళ్ళీ వారించాడు. ఆ రకంగా 5 సంవత్సరాలు గడిచాయి. 5 సార్లు దేవేంద్రుడు వారించాడు. దేవేంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపములో వచ్చి రోహితుణ్ణి వారించాడు. ఇక ఆ తర్వాత 6ం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీం. 6వ సంవత్సరములో రోహితుడు అరణ్యము నుండి తన రాజ్యానికి బయలుదేరాడు. తన తండ్రి హరిశ్చంద్రుడు వరుణుడికి ఇచ్చినటువంటి మాటను ఏ రకంగానైనా నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యనిష్ఠుడిగా చేయటం కోసమని రోహితుడు రాజ్యానికి తిరిగి వస్తూ దారిలో ఒక విప్రుని నుండి అతని మధ్యమ కుమారుడైనటువంటి శునశ్శేఫుని యజ్ఞబలిగా వినియోగించటం కోసమని తీసుకొని వచ్చాడు ఆ శునశ్శేఫుణ్ణి. ఆ విప్రుడు ఎవరంటే అజీగర్తుడు అనేటటువంటి భార్గవ వంశములో జన్మించినటువంటి విప్రుడు. ఆ విప్రుని కొడుకు శునశ్శేఫుడు. ఆ శునశ్శేఫుణ్ణి ఈ రోహితుడు తీసుకొని వచ్చాడు హరిశ్చంద్రుడు చేసేటటువంటి వరుణయాగములో బలి ఇవ్వటం కోసం. అయితే తీసుకొని వచ్చి ఇక తండ్రికి ఇచ్చి నమస్కరించాడు రోహితుడు. హరిశ్చంద్రుడు ఆ శునశ్శేఫుణ్ణి వినియోగించి వరుణుడికి యజ్ఞం చేసి తన ఉదర వ్యాధిని తొలగించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల
कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 3వ శ్లోకము. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.